ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. ఇంకో తక్కువ ధర గల వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా మందగమనంలో ఉంది కాబట్టి నిజం చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో కొందరు అమ్మకందారులు వాళ్ళ అవసరాలను బట్టి ధరలు కూడా చాలా వరకు తక్కువగానే చెబుతూ విక్రయాలు జరుపుతున్నారు. ఇది అన్ని చోట్ల జరగడం లేదు. కొందరు వారి స్వీయ ఆర్థిక స్థితి మరియు అవసరాలను బట్టి ఆస్తులను అమ్మడం జరుగుతున్నది. ఇలాంటి సందర్భాల్లో భూమి కొనుగోలుదారులకు, మా స్నేహితులకు ఒక కొత్త అనుభవం ఎదురైంది. కొందరు రైతులు లేదా భూమి అమ్మకందారులు తమ భూమిపైన అప్పులు చేసి ఆ తర్వాత సదరు భూమిని అమ్మకానికి పెడుతున్నారు. ఎలాంటి అప్పు అంటే చేబదులు లాంటివన్నమాట. ఇలాంటి రుణ వివరాలు వాళ్ళు భూమి అమ్మేటప్పుడు కొనుగోలుదారుడికి చెప్పకుండా దాస్తూ ఉన్నారు. అప్పు ఏదైనా బ్యాంకు మార్టిగేజ్ లేదా క్రాప్ లోన్ అయితే వాటి వివరాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో క్లియర్గా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. కానీ చేబదులు రూపంలో తీసుకున్న రుణం వివరాలు తెలుసుకోవడం కొద్దిగా కష్టం అయినా సరే తెలుసుకోవాల్సిన అవసరం చాలా కీలకంగా మారింది. ఇలాంటి రుణాలు, వాటి వివరాలు మీకు భూములు చూపించే మధ్యవర్తులకు కూడా వాటి సమాచారం ఉండదు. అన్ని వివరాలు సొంతంగా మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విషయం తెలుసుకోకుండా మాకు బాగా తెలిసిన మా మిత్రుడు భూమి కొనుగోలు చేసిన తర్వాత సరిగ్గా రిజిస్ట్రేషన్ సమయానికి సదరు భూమిపై అప్పు ఇచ్చిన పెద్ద మనుషులు రావడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోవడం జరిగింది. డబ్బు ఇచ్చే వరకు భూమి యజమానిని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండా సదరు పెద్ద మనుషులు కట్టడి చేశారు. తరువాత సమస్య రాజీకి రావడానికి దాదాపు 45 రోజులు పట్టింది. ఇలాంటి సమస్యలు ఇతర మా స్నేహితులకు రాకూడదని మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి మిత్రమా, కొనుగోలుదారులు ఎక్కడ వ్యవసాయ భూములు కొనాలనుకున్నా, ఎవరైనా సరే, ఏ జిల్లా అయినా, ఏ గ్రామం అయినా ఇలాంటి గుర్తించబడని సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే డబ్బు ఇచ్చే ముందుగానే అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఎలాంటి సమస్యలు లేని ఆస్తులను సొంతం చేసుకోండి. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 2.5 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి వనపర్తి జిల్లా ఎదుళ్ళ మండలంలో ఉంది. శంషాబాద్ ఎగ్జిట్ 16 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం రోడ్డు తుక్కుగూడ ఎగ్జిట్ 14 నుండి సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు. రోడ్డు వచ్చేసి 40 ఫీట్ల బీటీ రోడ్డు. హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి. దీని రోడ్డు ఫేసింగ్ సుమారు 150 ఫీట్లు ఉంటుంది. అన్ని రకాల సారవంతమైన నేల, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో బోరుబావి లేదు. ఊరికి దగ్గరగా ఉంది. చుట్టూ తరి పొలాలు వీడియోలో చూడవచ్చు. వీడియోలో చూస్తున్నట్టు ఈ భూమికి ఒక చివరి నుండి హై టెన్షన్ తీగలు వెళ్ళడం మీరు గమనించవచ్చు. తీగలు కేవలం ఒక చివరిలో ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్య ఉండకపోవచ్చు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి. ఫామ్ హౌస్లకు, వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 నుండి అన్ని కాస్రా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, తనిఖీలు, డిజిటల్ భూమి సర్వేలు, టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం, ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం 28 లక్షలు చెప్తున్నారు. పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.